సో, ఈరోజు మనం తెలుసుకోబోయే చిన్న పరిహారం ఏంటంటే, హోలీ రోజు మనం ఎలాంటి పరిహారం జేసుకోవాలి. అంటే ఇప్పుడేంటంటే, ఈ సంవత్సరం మొత్తం గూడా మనం హోలికా దహనం రోజు జేసుకునే రెమెడీ జెప్పాము. అయితే ఇంకోటేంటంటే, చాలామంది అడిగేదేంటంటే, గురువుగారు ఈ పరిహారాలు జేసుకుంటే సరిపోతుందా? 2026 గడిచిపోతదా? అని జెప్పి చాలామంది మనకి ఆఫీస్‌కి కాల్ జేసి అడుగుతుంటారు. నేనొకటే జెప్తాను. గోచారరీత్యా చూసుకోండి. కానీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంది అంటే ఒకసారి 2026లో కూడా మీరొకసారి మంచి ఇప్పుడు మన దగ్గరకొస్తే మనం యాస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఆస్ట్రో వాస్తు, కలర్ థెరపీ, లక్కీ నంబర్స్, లక్కీ డైరెక్షన్స్ కామన్‌గా చెప్పం. మనం ఫస్ట్ చార్ట్ అనలైజ్ చేసిన తర్వాతే అది మీకు ఏదైతే బెస్ట్ అవుతుందో మనం అప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుందనమాట. సో, మీరు గూడా మంచి కన్సల్ట్ అవ్వండి. కొంచెం టైం తీసుకొని ఆన్‌లైన్ గాని లేదా డైరెక్ట్ హైదరాబాద్‌లో ఉంటాను. మీరొచ్చి కలవచ్చు. కలిసినట్టయితే లైఫ్ టైమ్ చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి. అయి నేను చెప్తాను. సో, హోలీ రోజు ఏం జేయాలంటే మనకు 2 ఒకటి ధనాకర్షణ ఉండాలి. ఇంకోటి నాకు అందరూ అట్రాక్ట్ గావాలి. అంటే ఇప్పుడు వశీకరణం అంటాం గానీ వశీకరణం గాదు. మనం ఎక్కడికెళ్ళినా సరే గానీ నలుగురు మనకు అనుకూలంగా ఉండాలి. ఆకర్షణ శక్తిని పెంచుకోవాలి. ఈ 2 ప్రాసెస్ హోలీ రోజు జేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఏం జేయాలి గురువుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆకర్షణ శక్తికి నేనొక తిలకం జెప్తాను. ఆ తిలకం అనేది ప్రిపేర్ జేసుకోండి. అంటే ఇది మనం ఇప్పుడు హోలీ రోజు జూస్తున్నారైతే హోలీకి ముందు జూసారు ఈ వీడియో అనుకుంటే మీరు చేసుకోండి హోలీ రోజు. లేదు అనుకుంటేనేమో శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు గూడా జేసుకోవచ్చు. అంటే అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం రోజు గూడా ఈ ప్రాసెస్ జేసుకోవచ్చు. ఎవరైతే హోలీ తర్వాత జూస్తారో సో, ఏం జేయాలి గురువుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బంతిపూలు ఏదైతే యెల్లో కలర్ బంతిపూలుంటాయో, ఆ బంతిపూలు తీసుకురండి. లేదంటే చామంతి పూలన్నా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే బంతిపూలు. సెకండ్ ఆప్షన్ చామంతి యెల్లో. సో, మనం ఏం చేయాలి వాటిని తీసుకొచ్చి ఒక 3, 4 డేస్ మంచిగా కొంచెం లైట్ ఎండ కొట్టే దగ్గర పెట్టి వాటిని ఎండబెట్టాలి. హోలీకి ముందే మీరు తెచ్చుకోండి. లేదనుకుంటేనేమో డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఎండబెట్టినా, ఎండబెట్టకపోయినా మీ చాయిస్ అది. ఆప్షన్ ఉంటే ఎండబెట్టండి. లేదనుకుంటేనేమో డైరెక్ట్ చేసుకోవచ్చు. సో, బ ఆ బంతి పూలు ఒక 7 తీసుకోండి. దాంతో పాటు మనకేమన్నా మంచి షాప్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని మంచి అష్టగంధం దొరికితే అష్టగంధం ఒకటి తెప్పించుకోండి. అలాగే మన ఇంట్లో ఒకవేళ మనం పట్టించింది ఏదైనా రెడీమేడ్ గాకుండా మనం పట్టించింది ఏదైనా పసుపు ఉందా? ఆ పసుపు కొంచెం తీసుకోండి. అంటే ఇప్పుడు ఎంత బంతి పూలు మనం ఒక 7 తీసుకున్నాం. ఒక పెద్ద స్పూన్ మనం కూరగంటలు లాంటి దాంతోటి కొంచెం అష్టగంధం తీసుకోండి. కొంచెం పసుపు తీసుకోండి. ఈ మూడిటిని ఏం చేయండి అంటే మిక్సీలేసి మంచిగా వీటిల్ని గ్రైండ్ చేసేయండి. మిక్సీలేసి గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఒకటి రోజ్ వాటరు, అలాగే చందనపు అత్తరు. ఈ 2 వేసి దాన్ని మంచిగా కలపాలి. కలిపేటప్పుడు ఏంటంటే ఓం పీతాంబరి దేవ్యై నమః. ఓం పీతాంబరి దేవ్యై నమః. ఓం పీతాంబరి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మంచిగా అనుకోండి మనసులో. మంచిగా పూజ గదిలో కూర్చోండి, ఈస్ట్ ఫేస్ కూర్చోండి. మంచిగా ఆ రోజ్ వాటర్, అత్తరేసి మంచిగా దాన్ని కలపండి. ఏదైనా చిన్న గిన్నె లాంటిది ఏదైనా సెపరేట్ దాన్ని కూర్చోబెట్టండి. దాన్ని మంచిగా కలిపి ముద్దలాగా చేసుకోండి. ఆ ముద్దలాగా చేసుకున్న తర్వాత ప్రతిరోజు గూడా మీరు బయటికెళ్ళేటప్పుడు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే గానీ దానిమ్మ చెట్టు కొమ్మ కొంచెం తెచ్చిపెట్టుకోండి. దానిమ్మ చెట్టు కొమ్మ కొంచెం లావుది ఉండేటట్టు తీసుకొని పెట్టేసుకోండి. సో, ప్రతిరోజు కూడా బయటికెళ్ళేటప్పుడు మీరు ఈ బొట్టు పెట్టుకోండి. ఈ మంత్రాన్ని చదువుకోండి అమ్మవారు. అంటే బగళాముఖి అమ్మవారి యొక్క మంత్రం ఇది. ఓం పీతాంబరి దేవ్యై నమః. ఓం పీతాంబరి దేవ్యై నమః. ఓం పీతాంబరి దేవ్యై నమః. నాకెక్కడికెళ్ళినా నాకు ఆకర్షణ శక్తి కావాలి. నాకు అనుకూలంగా ఉండాలి. నాకు శత్రువు అనేటోడు ఉండొద్దు. నాకందరూ వశీకరణం కావాలి. అందరూ నన్ను ఇష్టపడాలి అని చెప్పి మంచిగా కోరుకొని ఏదైతే ఆ దానిమ్మ చెట్టు కొమ్ముందో దాన్ని కొంచెం దీని మీద కొంచెం నీళ్ళేసి మంచి దాన్ని ఆ దానిమ్మ చెట్టు కొమ్మ ఏదైతే ఉందో దాన్ని మంచిగా స్టిక్ లాగా చేసుకొని దాంతోటి మీరు బొట్టు ధారణ చేసుకోండి. ఇప్పుడు నేను పెట్టుకున్నది అదే. సో, దాన్ని ధారణ చేసుకొని మీ పని మీద మీరెళ్ళిపోండి. ఈ మంత్రం అనేది ఒక 11 సార్లు మనం చదువుకోవాలి. ఓం పీతాంబరి దేవియే నమః. ఓం పీతాంబరి దేవియే నమః. ఓం పీతాంబరి దేవి మనం బొట్టు పెట్టుకున్నామా అమ్మని తలుచుకోవాలి. డైరెక్ట్ ఎళ్ళిపోవాలి. ఇది మనకి ఆకర్షణ శక్తిని పెంచుతుంది. ఇప్పుడు ధనం నిలబడాలి. 2 ప్రాసెస్. ఒకటి మెయిన్ డోర్ అంటే మీకు మెయిన్ డోర్ దగ్గర షెల్ఫ్ ఉన్నా లేదంటే ఏదైనా టేబుల్ ఉన్నా, ఏదున్నా సంథింగ్ ఉన్నా సరే గానీ, మీరేం చేయండి అంటే హోలీ రోజు మంచిగా ఒకటి గాజుది ఏదైనా చిన్నది బాటిల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ చూపిస్తున్నా. ఇంత బాటిల్ ఏదైనా హనీ బాటిల్ గాని, లేదా ఎంప్టీ బాటిల్ చైనా బజార్ దాంట్లో దీంట్లో దొరుకుతాయి. ఆ బాటిల్ ఒకటి తీసుకోండి. ఆ బాటిల్‌లో ఏం చేయాలంటే హోలీ రోజు అంటే మనకి 12 దాటిన తర్వాత అంటే మధ్యాహ్నం 12 దాటితే మనకు ఆ రోజు మారుతుందంటాం కదా! ఆ 12 దాటిన తర్వాత అంటే 12-1:30 లోపు మంచిగా మీరు స్నానం గినం చేసుకొని ఫ్రెష్ అయిపోండి. అయిపోయిన తర్వాత ఆ బాటిల్ మంచి పూజా గదిలో కూర్చోండి. దీపం పెట్టుకొని లేదా మార్నింగే ఆల్రెడీ నేను పెట్టానంటే నో ప్రాబ్లమ్. అక్కడ మనం కూర్చొని మంచిగా
కొన్ని ధనియాలు కొన్ని తీసుకోండి. ఒక కాయిన్స్ ఒక 7 లేదంటే 10 కాయిన్స్ రూ. 1, రూ. 2, రూ. 5 మీ చాయిస్. ఆ కాయిన్స్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఈ ధనియాలు దాంట్లో నింపండి. నింపేసి ఈ కాయిన్స్ దాంట్లో వేసేయండి. మంచిగా కోరుకోండి. ఈ సంవత్సరం నాకు అమ్మ లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలి. నాకు ఇంట్లో తల్లి స్థిరంగా ఉండాలి. వచ్చిన డబ్బు అనవసరం ఖర్చులో పోవద్దు. ఆదాయం పెరగాలి. అట్లా నీకేముంది ఫైనాన్షియల్ నీడ్స్ ఉందో అది మంచిగా అనుకోని దాన్ని మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర ఎక్కడైనా పెట్టు. అది వాయువ్యంలో పెడతావా, నైరుతిలో పెడతావా, లేదంటే ఈశాన్యంలో పెడతావా, ఎక్కడైనా డోర్ మీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏది ఉందో ఆ డోర్ దగ్గర పెట్టు. దాన్ని అట్లనే ఉండని దాన్ని కదపొద్దిగా. ఇదొకటి. సెకండ్ ఏం చేయాలంటే ఈవినింగ్ మనం ఈ సాయంత్రం ఏం చేయాలి అంటే మంచిగా మనకి ఎక్కడైనా సరే కానీ హార్డ్వేర్ షాప్కి వెళ్ళండి. ఒక 3 బొంబాయి ముల్లలని అడగండి. బొంబాయి ముల్లలు అంటే కొంచెం లావు వేస్తాయి, సన్నవి కాకుండా లావు వేస్తాయి. ఒక 3 తీసుకురండి. మంచిగా 3 తీసుకొచ్చి దాంట్లో మనం ఏం చేయాలంటే ఒక యెల్లో కలర్ క్లాత్, ఒక పసుపు కొమ్ములు ఒక 3, ఒక 5 ఇలాచీలు, ఒక ₹1 కాయిన్ దాంట్లో వేసేయండి. మంచిగా దాన్ని మూట కట్టేయండి. కట్టేసి మీకు ఎవరికైనా ప్రమోషనా, ఇంక్రిమెంటా లేదా జాబ్‌లో ఏదైతే గ్రోత్ లేదో జాబ్ రిలేటెడే బిజినెస్‌కి కాదు ఇది. ఓన్లీ జాబ్. అది మీరు ధనియాల బిజినెస్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే బిజినెస్ ప్లేస్‌లో ఆ ధనియాలు అట్లా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఎవరైతే ప్రైవేటా, గవర్నమెంటా ఏ సెక్టార్ అయినా సరే గానీ వాళ్ళకి మంచి డెవలప్‌మెంట్ కావాలి. దాంట్లో నాకు ఇంకా అభివృద్ధి కావాలి అనుకుని కోరుకునే వాళ్ళు దాన్ని మంచి యెల్లో కలర్ క్లాత్‌లో పెట్టి ఆ మూలలు పసుపు కొమ్ములు, 5 ఇలాచీలు, ఒక కాయిన్ దాంట్లో వేసేసి మూట కట్టేసి లాకర్‌లో పెట్టేసేయండి. దానికి మీరు ఇంట్లో దీపం పెట్టినప్పుడల్లా కొంచెం ధూపం చూపియండి. ఈ 3 పరిహారాలు హోలీ రోజు చేయండి. తప్పకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ఆకర్షణ, ధనలాభము, ఉద్యోగంలో అభివృద్ధి అనేది మనకు కనపడుతుంది. కాబట్టి 12 రాశులలో ఎవ్వరైనా సరే గానీ చేసుకోవచ్చు. హోలీకి ముందు చూసిన వాళ్ళకైతే ఓకే చేసుకోండి. లేదు అనుకుంటేనే శుక్లపక్షంలో వచ్చి మొదటి శుక్రవారం రోజున ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2026లో ఈ పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ గాని, డైరెక్ట్ గాని కలిసినట్టయితే ఇంకా బెస్ట్ రెమెడీస్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.